వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో సీసీ రోడ్డును ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజలకు హామీ ఇచ్చారు. గత 2 ఏళ్లలో 6 కోట్లతో రోడ్లు నిర్మించామని, తాజాగా మరో 2 కోట్ల 99 లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్లకు ఆమోదం లభించిందని తెలిపారు. సారపాకలో ఇకపై మట్టి రోడ్లు ఉండకుండా చేయడం తమ లక్ష్యమని అన్నారు. స్థానిక ప్రజలు అభివృద్ధి పనులను స్వాగతించారు. అందరు బజారోళ్ళు అందరు రావాలి, బజారోళ్ళు అందరు రావాలా. ఓకే సార్. దండం పెడతాను సార్, నాకు కొద్దిగా చూసుకో, మా ఇల్లు కొద్దిగా చూసుకో. నాకేమీ లేదు, ఉన్నాయి నాకు కూడా 7 ఓట్లు ఉన్నాయి. కార్యకర్తలు అన్నట్టు మంచి మోరుగుంపాడు మండలం సార్పాక గ్రామ పంచాయతీలో నిన్న ఇవాళ కలిపి మరి సీసీ రోడ్లకు మరి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిన్న ఇవాళ సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసినారు. ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా చేయాలని చెప్పినారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెనుపాక నియోజకవర్గం సారపాక గ్రామ పంచాయతీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండొద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత సుమారు 6 కోట్ల రూపాయలు ఒక్క సారపాక పంచాయతీకే మరి నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్లు, డ్రైన్లు పూర్తి స్థాయిలో మరి వేయడం జరిగింది. ఇంకా 2,90 లక్షలు ప్రొసీడింగ్ కూడా వచ్చినాయి. అవి కూడా మొదలవుతే సారపాకలో ఒక్క మట్టి రోడ్లు లేకుండా చేయాలనేది స్థానిక ఎమ్మెల్యేగా